ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో పర్యటించారు. ఓనూరు నుంచి నందిగరువుకు కాలినడకన వెళ్లారు. అనంతరం రోడ్డు పనులను పరిశీలించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం కావడంతో ఓనూరులో పార్టీ జెండాను ఆవిష్కరించారు. పవన్ వెంట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గంగులయ్య, నేతలు, పార్టీ కార్యకర్తలున్నారు. ఈ సందర్భంగా అరకులో ఉన్న గ్రామ దర్శిని మహిళలతో కలిసి దీంసానృత్యం చేశారు. పవన్ సమక్షంలో పలువురు జనసేనలో చేరారు. వారికి జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఓనూరులో అంగన్వాడీ సెంటర్ను సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించారు. కష్టపడితే మనం గోధుమ అన్నం తింటున్నాము అనే కాన్సెప్ట్ సార్. దీని వెనకాల ఎంతమంది ఉన్నారు శ్రమించేసారు. అడ్డగోలుగా ఇప్పుడు దాకా రోడ్డు కూడా రాలేదు కదా. ఇప్పుడు దాకా ఓకే ఎంత వస్తా మరి సమస్యకు పరిష్కారం జరగాలంటే కూర్చోబెట్టి నేను చేయించడానికే కదా ఇంత దూరం ఎవరు వచ్చారు. ఇప్పుడు దాకా రోడ్డు కూడా రాలేదు కదా. ఇప్పుడు దాకా మీరు చెప్పాలి కాదమ్మా. వినండి, ఫస్ట్ వినండి. మీరు ఓటేసిన ఎమ్మెల్యే ఈ రోజు దాకా ఈ గ్రామంలోకి అడుగు పెట్టలేదు. ఎందుకంటే రోడ్డు కూడా వేయించలేకపోయారు వాళ్ళు. అడ్డగోలుగా కూర్చోబెట్టి బెదిరించే ప్రభుత్వాల్లో ఒక్క వ్యక్తి రాలేదు మీ దగ్గర. గత రాష్ట్ర ముఖ్యమంత్రి, గత ప్రభుత్వ పాలన ఉన్న ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా రాలేదు ఇక్కడ కదా. మీ దగ్గర ఉన్న సమస్యను చెప్పుకోవడానికి భయం వేస్తుంది కదా. ఆ భయాలను దాటి మేము ఇది పీపుల్స్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని ఎందుకు అంటామంటాం. ఇది మన కూటమి ప్రభుత్వాన్ని మీరు తిట్టినా, మీరు ఏదైనా బాధపడ్డా, ఇంకోటి చేసినా వినటానికి ఉన్నాం మేము అందరం. మీ సమస్యను తీర్చడానికే ఉన్నాం. డోలీ మోతలతోటి గర్భిణీ స్త్రీలు వెళ్ళలేరు, ఆడపడుచులు వెళ్ళలేరు, ఒక బాధే కదమ్మా. ఈ రోజున 40 ఇళ్ళు ఉన్నాయి. 40 ఇళ్ళకి ₹1 కోటి పైన ఖర్చు పెట్టి 2 కోట్లు ఎంత అయింది దీనికి? దాదాపు ₹2 కోట్ల ఖర్చు పెట్టి రోడ్ వేసాము. అదే సిటీలో అయితే ఒక 2,000 ఉంటే ఆ రోడ్డుకి సరిపోద్ది. కానీ ఇక్కడ అట్లా ఆలోచించాల గౌరవం ప్రధానమంత్రి గారు కానీ ఇవన్నీ. సో మీరు అర్థం చేసుకోవాల్సింది, మేము ఉన్నది ఇక్కడ మీ కష్టాలని వినటానికి, ఎలా తీర్చాలని పరిష్కారం వెతకడానికి. ఇందాక మీరు మాట్లాడినప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడా. ఏంటి సమస్య అంటే, అధికారులు చెప్పేదాని ప్రకారం మీరు చెప్పేదాని విరుద్ధం ఏముందంటే, మీ స్థలం గ్రామ కంఠంలో ఉంది అని పంచాయతీ వాళ్ళు చెప్పారు. మీరు చెప్తుంది ఏంటంటే దానికి భిన్నంగా ఉంది. కలెక్టర్ గారు ఏం చెప్తున్నారు, స్థానిక మన ఈ సర్వే వాళ్ళు స్థానికంగా ఉండేవాళ్ళు కాకుండా డిస్ట్రిక్ట్ స్థాయి అధికారులు కూడా పంపించాం. మీకు అది కూడా తృప్తి లేదన్నారు కాబట్టి ఇప్పుడు స్టేట్ నుంచి పంపిస్తాం.